హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా భారీ బాంబు పేలుడు 24,000 మంది కన్నుమూత అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. అయితే ఇది ఎక్కడ ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది. ఇక ఇంతవరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం 100 రోజులు దాటేసింది. గాజాపై ఇజ్రాయెల్ సేనల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు గాజాలో 24,000 మందికి పైగా మృతి చెందినట్లుగా స్థానిక ఆరోగ్య విభాగం వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో 132 మంది మరణించినట్లు తెలిపింది. ఒక గాజా సిటీలోనే 33 మంది చనిపోయినట్లు చెప్పింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 24,100కు చేరుకుంది. 60,000 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ యుద్ధంలో దాదాపు 8,000 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ చెబుతుంది. ఇదిలా ఉండగా అమెరికా, బ్రిటన్ సేనల దాడుల అనంతరం హౌతీ తిరుగుబాటుదారులు మొదటిసారి దాడికి దిగారు. ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌక దిశగా U2 షిప్ క్షిపణి ప్రయోగించారు. అయితే అగ్రరాజ్య యుద్ధ విమానం దాన్ని కూల్చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే యెమెన్లోని పోర్ట్ సిటీ సమీపం నుంచి దీన్ని ప్రయోగించినట్లు తెలిపారు. అయితే ఆదివారం ఈ ప్రాంతంపై అమెరికా, బ్రిటన్ దళాలు దాడులు చేశాయి. ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబల్స్ స్థావరాలపై వరుసగా 3 రోజుల పాటు ఈ బలగాలు విరుచుకుపడ్డాయి. చూశారు కండి, మొత్తం మీదుగా ఏదేమైనప్పటికీ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికైతే దాదాపుగా 100 రోజులైతే దాటేసింది. అయితే గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు గాజాలో 24,000 మందికి పైగా మృతి చెందారు. నిన్న ఒక్కరోజే దాదాపుగా 130 మంది అయితే ఈ యుద్ధంలో చనిపోయినట్లుగా తెలుస్తుంది.